Okay, next one. Okay, 3/4 matrix ఇచ్చారు. We have to find the rank of this matrix by converting it into normal form. దీన్ని నార్మల్ ఫామ్లోకి మార్చడం ద్వారా మనం దీని యొక్క ర్యాంక్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ముందుగా మనం ఈ ఫస్ట్ కాలం తీసుకున్నట్లయితే 1 2 3. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ రెండు ప్లేసెస్లో మనం 0 తీసుకొని రావాలి. సో ఇది R1లో ఎలిమెంటు, R2లో ఎలిమెంటు, R3. సో కాలం తీసుకున్నట్లయితే రోస్ ఇండికేట్ చేసుకోవాలి, రోస్ తీసుకుంటే కాలమ్స్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకి 0 రావాలి, ఇది R2 పొజిషన్. సో R2 times 2. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మైనస్ చేసుకుంటే వచ్చేస్తుంది 1 into R2 minus 2 into R1. 1 into R2, దట్ మీన్స్ R2 minus 2 R1. ఓకే, అట్లానే R3 పొజిషన్లో కూడా మనకి 0 రావాలి. సో దానికి కూడా మనం 1 into R3 minus 3 into R1. 1 into R3 means R3 minus 3 into R1. ఓకే, సో లెట్ us see next similar matrix. నెక్స్ట్ వన్. సో మనం R1లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. 1 2 3 4. సో R2 times 2, R2 minus 2 R1, 2 minus 2 1 2, 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ R2 అంటే 1, minus 2 2 4, 1 minus 4 minus 3. సో R2 అంటే 4, minus 2 R1, 2 3 6, 4 minus 6 minus 2. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ R2 అంటే 3, minus 2 R1, 2 4 8, 3 minus 8 minus 5. ఓకే, నెక్స్ట్ R3 minus 3 R1. R3 అంటే ఫస్ట్ ఎలిమెంట్ 3, 3 R1 అంటే 3 1 3, 3 minus 3 0 we get. నెక్స్ట్ R3 అంటే 0, minus 3 R1 అంటే 3 2 6, minus 6 we get here. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ R3 అంటే 5, minus 3 R1, 3 3 9, 5 minus 9 minus 4. ఓకే, నెక్స్ట్ R3 అంటే minus 10, minus 3 R1, minus 3 4 minus 12, minus 10 minus 12 minus 22. ఓకే, సో ఇక్కడ మనం R3ని 2తో డివైడ్ చేసుకుందాం, either 2 or minus 2. సో 2తో డివైడ్ చేయొచ్చు, minus 2తో కూడా డివైడ్ చేసుకోవచ్చు. సో R3 by minus 2తో డివైడ్ చేద్దాం. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో R1 1 2 3 4, R2 0 minus 3 minus 2 minus 5. సో R3ని మనం minus 2తో డివైడ్ చేస్తున్నాం, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 3 2 2 2 11. సో 0 3 2 11. ఓకే, సో నెక్స్ట్ మనం R2ని R3ని యాడ్ చేసినట్లయితే ఇక్కడ మనకి జీరోస్ వచ్చే అవకాశం ఉంది. సో R3 times 2, R3 plus R2. సో R3ని R2తో యాడ్ చేస్తున్నాం మనం R3 పొజిషన్లో. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ R1 as it is 1 2 3 4. సో R2 కూడా as it is 0 minus 3 minus 2 minus 5. సో R3 plus R2, 0 plus 0 0, 3 minus 3 0, 2 minus 2 0, 11లో 5 మైనస్ చేస్తే 6 వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ మనం ఫస్ట్ రో తీసుకుందాం, 1 2 3 4. ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో మనం జీరోస్ తీసుకొని రావాలి. ఓకే, సో ఇది మనం రో తీసుకున్నాం కాబట్టి కింద C1 C2 C3 C4గా మెన్షన్ చేసుకోవాలి. సో C1 C2 C3 C4. ఓకే, సో ఈ పొజిషన్లో 0 రావాలంటే 1 into C2 minus 2 into C1. సో C2 times 2, 1 into C2 minus 2 into C1. సో ఆ విధంగా కాలం ట్రాన్స్ఫర్మేషన్ పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. అలానే 3 దగ్గర 0 రావాలంటే 1 into C3 minus 3 into C1. సో అది C3 పొజిషను 1 into C3 minus 3 into C1. నెక్స్ట్ C4 పొజిషన్లో 0 రావాలంటే C4 times 2, 1 into C4 minus 4 into C1. 1 into C4 అంటే C4 minus 4 into C1. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు
క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని మైనస్ చేస్తే 0 వచ్చేస్తుంది. ఓకే, సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో మనం C1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. C1 1 0 0 అది యాస్టీస్ 1 0 0. సో C2 దగ్గర మనం C2 మైనస్ 2C1. C2 అంటే 2, 2C1 అంటే 2 1 2, 2 మైనస్ 2 0 వి గెట్. నెక్స్ట్ C2 అంటే -3, 2C1 అంటే 2 0 0. సో -3 అనేది యాస్టీస్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇవి రెండు జీరోసే కాబట్టి 0నే వస్తుంది. నెక్స్ట్ C3 టైమ్స్ 2, C3 మైనస్ 3C1. C3 అంటే 3, 3C1 అంటే 3 1 3, 3 మైనస్ 3 0. నెక్స్ట్ C3 అంటే -2, 3C1 అంటే 3 0 0. సో -2 అనేది యాస్టీస్. నెక్స్ట్ 0, ఈ రెండు జీరోసే కాబట్టి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ C4 టైమ్స్ 2, C4 మైనస్ 4C1. C4 అంటే 4, 4C1 అంటే 4 1 4, 4 మైనస్ 4 0 వి గెట్. నెక్స్ట్ C4 అంటే నెక్స్ట్ ఎలిమెంట్ -5 ఉంది, -4C1 అంటే 4 0 0. సో -5 అనేది యాస్టీస్. నెక్స్ట్ C4 అంటే 6, 4C1 అంటే 4 0 0. సో 6 కూడా యాస్టీస్గా వచ్చేస్తుంది. సో లెట్ us see నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, కంటిన్యూషన్. నెక్స్ట్ C2 టైమ్స్ 2, C2ని మనం -3తో డివైడ్ చేద్దాం. అట్లానే C3 టైమ్స్ 2, C3 బై -2. సో ఇక్కడ -3తో డివైడ్ చేస్తున్నా 1 వస్తుంది, ఇక్కడ -2తో డివైడ్ చేస్తున్నా 1 వస్తుంది. సో లెట్ us see దట్. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో C1 1 0 0, C2 ఇప్పుడు -3తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 0 1 0 0 1 0. సో C4 అనేది యాస్టీస్ 0 -5 6. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఎలిమెంట్ తోటి ఈ రెండు ప్లేసెస్లో మనం 0 తీసుకొద్దాం. సో ఇది C3 టైమ్స్ 2, C3 మైనస్ C2 జస్ట్ బై సబ్స్ట్రాక్టింగ్ వి గెట్ 0. అట్లానే ఇక్కడ కూడా మనకి 0 రావాలి. C4 టైమ్స్ 2, C4. సో ఇక్కడ మనం 5తో ఇంటూ చేసి ఇక్కడ యాడ్ చేస్తే మనకు 0 వచ్చేస్తుంది, 5C2. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ రెండు ప్లేసెస్లో మనం 0 తీసుకొస్తున్నాం. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. C1 1 0 0, C2 0 1 0, C3. సో C3 మైనస్ C2 0 మైనస్ 0 0, 1 మైనస్ 1 0, 0 మైనస్ 0 0. నెక్స్ట్ C4 టైమ్స్ 2, C4 ప్లస్ 5C2. సో ఇవి రెండు జీరోసే కాబట్టి 0 వస్తుంది. C4 అంటే -5, 5C2 అంటే 5 1 5, -5 ప్లస్ 5 0. సో C4 అంటే 6 ప్లస్ 5C2 అంటే 5 0 0. సో 6 అనేది యాస్టీస్. నెక్స్ట్ మనం C4ని 6తో డివైడ్ చేసుకుంటున్నాం, C4 బై 6. సో నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 0 0 0 1. C4ని 6తో డివైడ్ చేస్తే మనకి 0 0 1 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి మార్చుకోవాలి కాబట్టి C3ని C4ని మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం, మ్యూచువల్ ఎక్స్చేంజ్. C3 by implies C4. ఓకే, సో ఫైనల్లీ we got identity matrix 1 1 0 0 0 1 0 0 0 1 0 0 0. ఓకే, సో ఇది ఈ విధంగా వచ్చేసింది. I3 1 0 0 0 1 0 0 0 1 I3, 0. సో ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి therefore rank of A is equal to order of the identity matrix which is equal to 3. Okay, thank you.